యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. బీబీనగర్ మండలం గొల్లెగూడెం గ్రామానికి చెందిన ఐశ్వర్యకు 4 ఏళ్ల క్రితం రైల్వే ఉద్యోగి మహేష్ తో వివాహమైంది. ఐశ్వర్య మహేష్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. మొదట్లో అంతా బానే ఉన్నా గత 2 ఏళ్లుగా తరచూ గొడవలు జరిగాయని, ఐశ్వర్య తీవ్ర వేధింపులకు గురైందని ఆరోపిస్తున్నారు మృతురారి కుటుంబీకులు. ఈ క్రమంలోనే ఇంట్లో తన 10 నెలల శిశువు 2 ఏళ్ల పాపను హతమార్చి ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది ఐశ్వర్య. భర్త, అత్తమామ, ఆడపడుచు వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఐశ్వర్యకు 4 ఏళ్ల క్రితం రైల్వే ఉద్యోగి మహేష్ తో వివాహమైంది. ఐశ్వర్య, మహేష్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. మొదట్లో అంతా బానే ఉన్నా గత 2 ఏళ్లుగా తరచూ గొడవలు జరిగాయని, ఐశ్వర్య తీవ్ర వేధింపులకు గురైందని ఆరోపిస్తున్నారు మృతురారి కుటుంబీకులు. ఈ క్రమంలోనే ఇంట్లో తన 10 నెలల శిశువు 2 ఏళ్ల పాపను హతమార్చి ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది ఐశ్వర్య. భర్త, అత్తమామ, ఆడపడుచు వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఐశ్వర్య అని 28 ఇయర్స్ అమ్మాయి చున్ని నైరాన్ రోప్ తోటి హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. ఆ పక్కలే బెడ్ పైన ఇద్దరు, ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి వచ్చేసి 3 years ప్లస్ అబ్బాయి వచ్చేసి 10 months ఓల్డ్ ఉన్నారు. అది మేము ఇక్కడ వచ్చి వెరిఫై చేస్తుందంటే ఈ అమ్మాయి మ్యారేజ్ ఐశ్వర్య నేటి ఒక వలిగొండ డిస్ట్రిక్ట్ 4.5 years బ్యాక్, వలిగొండ మండలం ఒక 4.5 years బ్యాక్ అమ్మాయికి ఈ మహేష్కి చెందినటువంటి ఇతను రైల్వేస్లో ట్రాక్మెన్ పనిచేస్తాడు. అతనితో మ్యారేజ్ కూడా జరిగింది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఈ డిస్ప్యూట్స్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే వేరే ఇల్లీగల్ కాంటాక్ట్ ప్లేస్, ఇతనికి డౌరీ ఎక్కువ కావాలని చెప్పి అతను హరాస్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఈ అమ్మాయిని దాదాపు ఒక 1.5 year నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంటుంది. సైడ్ నోట్స్లో అదే ఇతను హరాస్మెంట్ వల్ల చనిపోయిందని చెప్పి రాయడం జరిగింది. అదొకటే ఉందా, ఇంకేమన్నా అంత రీజన్ అది మెయిన్గా ఆమెకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది భర్తకు అనే ఉద్దేశమేనా? అది మెయిన్ రీజన్ రాసింది. వేరే